దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో పరిశుద్ధ లేఖనములలో నుండి అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మన ధ్యానార్థము కొరకు గమనించినప్పుడు, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదునని ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా సంఘమునకు తెలియజేయుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయములో ప్రాముఖ్యముగా మనము గమనించినట్లయితే గలతీ సంఘములో ఉన్నటువంటి ప్రజలు సత్యమును విడిచి వారు త్వరగా తొలగిపోతున్న సందర్భములలో పౌలు భక్తుడు ఇక్కడ ఆ మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనుష్యులను సంతోషపెట్టకండి, మరి ప్రభువును సంతోషపెట్టే మన జీవితములో అలవర్చుకోవాలని ఇక్కడ తెలియచేయబడుతున్నట్లుగానే ప్రస్తుత కాలములో మనము కూడా ప్రభువును సంతోషపెట్టే కృపను కలిగి ఉండాలి. నేడు మనుషులను సంతోషపెట్టే సందర్భాలు మన జీవితంలో అనేక విధములుగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టాలి, మనుషులకు వారికి ప్రీతికరముగా ఉండాలని, వారిని ప్రియపరచాలని, వారికి తగినట్లుగా మనం నడుచుకోవాలని, ఎదుట వారికి మనము వారిని సంతోషపెట్టే విధములో మన జీవితాలు కొనసాగాలని చాలా ప్రయత్నాలు అనేవి మనం చేస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితం అనేది మనుషులను సంతోషపెట్టే జీవితం కాదు. క్రైస్తవ జీవితం దేవునిని సంతోషపెట్టేవారముగాను మనము క్రీస్తుకు దాసులమై ఉన్నాము. క్రీస్తు ఎడల మనము నమ్మకస్తులంగా ఉండాలని బైబిల్ గ్రంథం అనేది మనకు బోధించుచూ ఉన్నది. సత్యము నుండి మనము తొలగిపోకుండానట్లు, సత్యమును విడిచిపెట్టకుండానట్లు, సత్యము అనుసరించి మనము నడుచుచూ ఉన్నప్పుడు దేవుని రాజ్యములో మనము కనబడే వారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాటలలో మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదునని చెప్పి చాలా క్లియర్గా మనకు చెప్పబడుతున్న ఈ మాటలలో మరి యేసు ప్రభువు కాలములో కూడా కొందరు మనుషుల యొక్క మెప్పు కొరకు తమ కార్యములనేవి కనబడుతూ వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనములో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనములో, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూడండి, ఆ కాలములో అనగా యేసు ప్రభు వారి కాలములో జీవించిన కొందరు దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పు కొరకు వారు అపేక్షిస్తూ, దాని కొరకు ఆశిస్తూ, దాని కొరకు వారు వాంఛ కలిగి మనుషుల యొక్క మెప్పు కొరకు ప్రయాసపడుతూ వచ్చారు. కనుకనే దేవుని యొక్క మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పు కొరకు ప్రయాసపడుతున్న జనములు ఎంతోమందిని నేడు కూడా మనం చూస్తూ ఉన్నాం. సత్యమును అనుసరించాలనే ఆసక్తి లేనటువంటి వారందరూ కూడా మనుష్యుల యొక్క మెప్పు కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇలాంటి జీవితం అనేది మనలో ఉండకూడదని దేవుని వాక్యము మనకు స్పష్టంగా బోధించుచూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మనము మనుషుల యొక్క మెప్పు కొరకు అనేక కార్యములు చేయవచ్చు. మనుషులు మనలను మెచ్చుకోవాలని, మనుషులు మనకు గౌరవం ఇవ్వాలని, మనుషులు మనలో మంచి కార్యములను వారికి కనబడేటట్లు చేయాలని, మరి ఏ విధము చేతనైనను మనుషుల యొక్క మెప్పు కొరకు మనం ప్రయాసపడతామే కానీ, మరి అలాంటి మనుషులకు వారి యొక్క మెప్పు కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నట్లయితే దేవుని వాక్యము
చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మనము యేసుక్రీస్తుకు దాసులంగా మార్చబడలేని వారముగా ఉంటున్నాము. కనుక మనుష్యులను సంతోషపెట్టే వారు జీవితాలలో మనుషుల యొక్క మెప్పు కొరకు అనేక కార్యములు చేస్తూ ఉంటారు. మనుషులను మనలను మెచ్చుకోవాలంటే కొన్ని ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడలారా, మనుష్యులను మెప్పు కొరకు, మనుష్యులను సంతోషపెట్టడానికి మనము ప్రయాసపడకూడదని వాక్యం అనేది మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఇంకను కొన్ని ఆత్మీయ విషయములను మనము గమనించినట్లయితే, అపోస్తులుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 3 వచనములలో మనం గమనించినప్పుడు, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునెను. ఆ దినములలో పులియని రొట్టెల పండుగ దినములు. చూడండి, ఆ కాలములో రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకున్నాడంట. ఎందుకంటే యూదులకు ఇష్టమైన కార్యము గనుక. ఆ కాలములో దేవుని కార్యములు అనగా మరి అపోస్తులు అందరూ కూడా దేవుని కార్యములను జరిగిస్తూ ఉన్న ఆ సమయములలో మరి క్రైస్తవ్యం అనేది అప్పుడప్పుడు వర్ధిల్లుచున్నటువంటి ఆ సందర్భములో మరి సంఘపు వారిని అనగా దేవుని సంఘముగా ఏర్పరచబడుతున్నటువంటి వారిని హింస పెట్టడానికి, వారిని బాధ పెట్టడానికి పలు విధాలుగా వారు మనుషుల యొక్క మెప్పుల కొరకు రాజులు కూడా వారు ఏం చేశారు, బాధ పెట్టేవారుగా మారారు. ఎందుకంటే మనుష్యులు వారి యొక్క ఇష్టముల కొరకు వారు ఏం చేస్తూ వచ్చారు, అనేక విధములుగా దేవుని ప్రజలను హింసించడానికి, మరి వారిని బాధ పెట్టడానికి ఇలాంటి కార్యములన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నేడు ఈ దినాల్లో కూడా అనేక విధములుగా ఇలాంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రాంతాలలో కూడా మనం చూస్తూ ఉన్నాము. కేవలం మనుషుల యొక్క ఇష్టము చొప్పున మనుషులను సంతోషపెట్టాలి. మనుషుల యొక్క కార్యములు, మనుషుల యొక్క మెప్పుల కొరకు వారు హింస పెట్టేటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఇదే విధముగానే అపోస్తులుల కార్యములు 24వ అధ్యాయంలో కూడా మనము గమనించగలము. అక్కడ కూడా చెప్పబడుతున్నటువంటి మాటలలో అపోస్తులుడైన పౌలు బంధకములలో ఆ వ్యక్తి విడిచిపెట్టిపోయెను. కారణం ఏమిటంటే మనుషుల యొక్క మెప్పుల కొరకు, వారు తాను మంచివాడు అని అనిపించుకోవడానికి ఆ కార్యము చేశాడన్నట్లుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అపోస్తులుల కార్యములు 24వ అధ్యాయము 27వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. అపోస్తులుల కార్యములు 25వ అధ్యాయము 9వ వచనములో కూడా మనం గమనించినప్పుడు ఈ మాటలనేవి అపోస్తులుడైన పౌలును బంధకములలో విడిచిపెట్టిపోయెను అని చెప్పాడు. మరి ఫెలెక్స్ చేసిన కార్యం ఏమిటంటే మనుషుల యొక్క మెప్పుల కొరకు, మనుషులను సంతోష పెట్టడానికి ఇలాంటి కార్యాలు కూడా అతని జీవితంలో జరిగాయి అన్నమాట. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుకు దాసులముగా మనం మార్చబడాలంటే మన జీవితాలలో మనుషులను సంతోషపెట్టు వారము కాక దేవునిని సంతోషపెట్టే వారముగా బ్రతకాలి. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చదవగలుగుతూ ఉన్నాము. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంతఃకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి. మన మనస్సాక్షి, మన అంతరంగం అనేది శుద్ధముగా కాపాడుకుంటూ మనుషుల మెప్పుల కొరకు, మనుషుల యొక్క వారి చేత మనము మంచివారము అని అనిపించుకునే రీతిలో, అంటే ఒక వేషధారణ అనేది మన జీవితంలో ఉండకూడదు. మనుషులను సంతోష పెట్టడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రయత్నాలు అనేవి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యాలు కూడా అవే మనం చూస్తూ ఉన్నాం.
మనుషులను మనం సంతోషపెట్టడానికి ప్రభువు మనలను ఏర్పరచుకోలేదు. ఆయనను సంతోషపెట్టడానికి మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దేవుని చిత్తం అనేది మన జీవితంలో సంపూర్ణముగా జరగాలి అని మనం అనుకున్నప్పుడు నిశ్చయముగా మనము చేయవలసిన పని ఏమిటంటే మనుష్యులను సంతోషపెట్టగా మన దేవునిని మనము సంతోషపెట్టే వారముగా ఉండాలనేదే దేవుని ఉద్దేశమైనది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించదుము. మనం మనుష్యులను సంతోషపెట్టే వారముగా ఉంటే దేవుని చిత్తము ఎప్పటికీ చేయలేం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడలమైన మన బ్రతుకులలో మనము మనుష్యులను సంతోషపెట్టే వారముగా ఉంటే క్రీస్తుకు మనము దాసులము కాలేము. క్రీస్తుకు దాసులంగా ఉండాలంటే మనుషులను సంతోషపెట్టలేము. ఏదైనా ఒకటి మన జీవితంలో పరిపూర్ణముగా నెరవేర్చబడాలి అని అనుకున్నప్పుడు మనము క్రీస్తు దాసులంగా మారి ఆయన చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చడానికి మనపూర్వకముగా మనలను అప్పగించుకున్నప్పుడు దేవుడు మనలో గొప్ప కార్యములను జరిగించునుగాక. ఉన్న పాటున మీరు కన్నులు మూయండి. ప్రార్థనతో నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన మంచి సమయములో ప్రభువా, మనుషులను సంతోషపెట్టడం అటువంటి జీవితం మా నుండి తొలగించి మిమ్మలను సంతోషపరిచే వారముగాను, మీకు దేవ ప్రీతికరముగా నడుచుకునే వారముగాను మా జీవితాలలో దేవ మనపూర్వకముగా మీ చిత్తమును జరిగించడానికి కావలసిన కృపను మా అందరికీ దయచేయండి. ప్రతి కుటుంబములో సమాధానమును సంతోషమును మీరు కలుగజేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని, మీరు ఆకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచగలరని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.